ఇంతకుముందు మనకి కాలర్ అడిగినట్టుగా, హరీష్ గారు అడిగినట్టుగా ఏంటంటే మేడం ఒక్క రసాయనిక ఎరువులే ఉందా అని చెప్పి. సో అందులో భాగంగా ఏంటంటే చాలా రకాలైనటువంటి సేద్య పద్ధతులు చేసుకోవచ్చు. అంటే రైట్ ఫ్రమ్ మనకి ఏంటంటే విత్తన దగ్గర నుంచి నాణ్యమైనటువంటి విత్తనాన్ని ఫస్ట్ సమకూర్చుకోవడం, నాణ్యమైనటువంటి కంపెనీ లేదంటే ప్రభుత్వ సంస్థల నుంచి కానీ ఎక్కడైనా మనం నాణ్యమైనటువంటి విత్తనాన్ని చేసుకోవాలి. ఎందుకంటే విత్తనంతో పాటు కొన్ని ఏంటంటే మనకి అబ్జెక్షనబుల్ వీడ్స్ కానీ లేదంటే నాక్సియస్ అంటే ఏంటంటే మన కలుపు మన పంటతో పాటు సమానంగా అవి పెరిగి విత్తనాలు సేమ్ మన పంట పొలంలో విత్తనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వరిలో ఊద కానీ ఇవన్నీ సేమ్ అలానే ఉంటాయి. మనకి అవి ఐడెంటిఫై చేయలేము, మనం గుర్తించలేము అవి ఇదా ఇదా అని. సో అట్లాంటి ఏంటంటే మనకి సీడ్తో పాటు వచ్చేస్తుంది. సో అలా ఏంటంటే మళ్ళీ ఒకసారి కొన్న తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి, ఏమైనా ఉంటే కూడా అలాంటి కలుపు ఏమైనా ఉంటే కూడా మనము తీసేసుకోవాలి. ఇంకొకటి వెడల్పాటు పంటలు కనుక ఇప్పుడు పత్తి కానీ ఇలాంటివి ఏమైనా వేసినప్పుడు ఏం చేయాలంటే సాళ్ళ మధ్యలో కంపల్సరీ ఏంది ఏమైనా చిన్న పంటలు ఏంటంటే పెసర కానీ మినుము కానీ సోయా చిక్కుడు కానీ ఇలాంటివి వేసుకుంటే ఏంటంటే మనకి కలుపు రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అడిషనల్గా రైతులకి ఒక ఎంత దిగుబడి ఒక 3-4 క్వింటలు వచ్చినా కూడా మనకి మళ్ళీ అది అమ్ముకొని కూడా మనకి దిగుబడి రావడం జరుగుతుంది. ఇంకొకటి కొన్ని ఏంటంటే మనకి పరాన్నజీవి పంటలు అంటే పరాన్నజీవులు ఏంటంటే మన మెయిన్ పంట మీద బతుకుతూ ఉంటాయి అన్నమాట. సో అవి నిర్మూలించాలంటే ఏం చేయాలంటే ఎర్ర పంటలు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జొన్నలో తీసుకుంటే జొన్నమల్లె అనేది మనకి బాగా విపరీతమైన సమస్య. సో అలాంటి వాటిల్లో ఏంటంటే మనం ప్రొద్దుతిరుగుడు కానీ పత్తి కానీ ఇలాంటివి వేస్తే ఏమవుతుంది, జొన్న అనుకొని ఆ పరాన్నజీవి ఏదైతే ఉందో అది మొలకెత్తుతుంది, కానీ ఏదైతే జొన్న ఉందో అది లభ్యంగా లేదు కాబట్టి చచ్చిపోతుంది అనమాట. సో అలా ఎర్ర పంటని వేసి కూడా మనము నిర్మూలించుకోవచ్చు. ఇంకొకటి పార్థీనియం ఇలాంటి వాటిలో ఏంటంటే మనము బంతిపూలు కానీ ఇలాంటివి వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే రైతులు కంపల్సరీ మనము కలుపుని పూత దశ వెళ్ళేదాకా చూడకూడదు. అది పూత దశకు వెళ్ళక ముందే దాన్ని నిర్మూలించుకున్నట్టయితే మనం చాలా వరకు మనం కలుపుని మనం నివారించుకోవచ్చు అనమాట. అంటే సీడ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది అనేది చాలా తగ్గించుకోవచ్చు. సో అదొక్కటి మీరు పాటిస్తే కూడా మనకి ఏంటంటే కలుపు చాలా వరకు మనము నిర్మూలించవచ్చు.